విశ్వాస వీరులు ధీరులై ధీరులై విశ్వాస నాయకుడు యేసు కోసం విశ్వమంతా సాగిపోదా విశ్వాస వీధిలో విశ్వాస వీధి. విశ్వాస వీరులు ధీరులై ధీరులై విశ్వాస నాయకుడు యేసు కోసం విశ్వమంతా సాగిపోదా విశ్వాస వీధిలో విశ్వాస వీధి. విశ్వాస వీధి కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ దేవుని నామంలో నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. తప్పక విడవకుండా ఈ కార్యక్రమం చూస్తూ మరి మాకు ఫోన్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. మీరు చెప్తున్న ప్రార్థన విజ్ఞాపనలను మేము మర్చిపోకుండా ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది మాకు ఫోన్ చేసి మీకున్న వ్యక్తిగతమైన అవసరతలను కూడా మాతో పంచుకున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు చెప్పిన విజ్ఞాపనల కొరకు మేము మర్చిపోకుండా ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీ విజ్ఞాపనలను లేక మీకున్న ఎలాంటి అవసరతనైనా సరే ఫోన్ ద్వారా మాకు తెలియచేయండి. ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు మీకు అక్కడ ఫోన్ నెంబర్స్ ఇవ్వబడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని నోట్ చేసుకొని మీ యొక్క అవసరతలను మాకు తెలియచేసినట్లయితే మేము విడవకుండా వాటి కొరకు ప్రార్థన చేస్తాం. మీరు చూపిస్తున్న ఈ ఆసక్తి, మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న విధానము, ఈ ప్రార్థన మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది. అంతేకాదు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ చేయడానికి మాకెంతో సహాయపడుతున్న క్రాంతి టీవీ వారికి కూడా మా యొక్క వందనాలు తెలియచేస్తున్నాము. ఈ టీవీ పరిచర్ను దేవుడు ఆశీర్వదించాలని మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా దాని కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు వర్తమానంలోనికి మనం వెళ్దాం. ఇంతవరకు మనం విశ్వాస మార్గంలో నడవడం అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. నీ నమ్మకము కేవలం యేసుక్రీస్తు మీదే ఆధారపడి ఉండాలి అనే విషయాన్ని గురించి మనం గత ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా నేర్చుకున్నాం. గత వారము మనం చూసినట్లయితే విశ్వాసము మరియు రిలేషన్షిప్ అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఈ వారము మనము గొప్ప విశ్వాస వీరుడిగా పేరు పొందిన అబ్రహాము గురించి నేర్చుకున్నాం. అబ్రహామును మనం చూసినట్లయితే విశ్వాసమునకు తండ్రిగా అబ్రహాము పిలువబడతా ఉన్నాడు. ఏ విధముగా అబ్రహాము అంతటి విశ్వాసాన్ని చూపించగలిగాడు, అబ్రహాము దగ్గర నుండి మనము ఏమి నేర్చుకోగలము అనే కొన్ని విషయాలను ఈరోజు మనం చూద్దాం. మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో మనకి అబ్రహామును దేవుడు పిలవడము చూస్తాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదం నొందుదువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవుడు అబ్రహాముతో మొదటిగా మాట్లాడిన సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతకు ముందు ఎప్పుడు కూడా మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టు కానీ ఈ విషయాలు ఏమీ మనకి బైబిల్ గ్రంథంలో అయితే రాయబడలేదు. కానీ మొదటిసారి దేవుడు అబ్రహాముతో మాట్లాడగానే అబ్రహాము ఆ మాట విని దాని ప్రకారం నడుచుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఏ విధంగా అబ్రహాము ఈ మార్గంలో, విశ్వాస మార్గంలో నడుచుకున్నాడు అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి అతను ఈ మార్గంలో నడిచాడు.
దేవుని యొక్క వాగ్దానాన్ని అతను నమ్మాడు. దేవుడు తనకి కనపడి అతనితో మాట్లాడినప్పుడు మునుపెప్పుడు కూడా లేని అనుభవం అబ్రహాంకి కలిగింది. అలాంటప్పుడు ఆ మాటను ఆ క్షణం నుండి అబ్రహాము నమ్మడాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూసినట్లయితే తన ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ఒక్కొక్క ప్రదేశంలో అతనికి కనబడి నువ్వు ఇటు బయలుదేరాలి, ఇటువైపు వెళ్ళాలి, లేక అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా పరిపూర్ణంగా దేవుని యొక్క మాటను లేక దేవుని వాగ్దానాన్ని అబ్రహాం నమ్మాడు. ఆ వాగ్దానం మీద ఆధారపడే అతని యొక్క ప్రయాణం అతను స్టార్ట్ చేశాడు. అబ్రహాం యొక్క ప్రయాణాన్ని మనం చూసినట్లయితే అది మనకి చాలా వింతగా అనిపిస్తుంది. సడన్గా దేవుడు అతనికి కనిపించినట్టుగా ఒక మాట చెప్పాడు. దేవుడు తనకి వాగ్దానం చేశాడు, నువ్వు లేని ప్రదేశంలో నుండి బయలుదేరు అన్నాడు. సరే, అబ్రహాం తనకున్నదంతా తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాంకి తెలియదు. అయినప్పటికీ ఎవరైతే మాట్లాడారో తనతో ఆయన యొక్క వాగ్దానాన్ని అబ్రహాం నమ్మాడు. తనని ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుని మాట నమ్మి ఆ వాగ్దానం మీద ఆధారపడి తన యొక్క ప్రయాణాన్ని అబ్రహాము కొనసాగించడం మనం చూస్తాం. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి మధ్య కొంత గొడవ బయలుదేరడాన్ని మనం చూస్తాం. అలాంటి సందర్భంలో అబ్రహాము చేసిన ఒక కార్యాన్ని మనం చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము లోతుతో ఏమని చెప్తాడంటే, ఇక మనం కలిసి ఉండడం కుదరదు కాబట్టి నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకో, తర్వాత నేను వేరే మార్గంలో వెళ్తాను అని అబ్రహాము చెప్తాడు. అక్కడ చూసినట్లయితే అబ్రహాము డెసిషన్ని లోతు చేతిలో పెట్టడాన్ని మనం చూస్తాం. ఒకవైపు పచ్చని మైదానం కనిపిస్తుంది, ఒకవైపు ఎడారి లాంటి ప్రాంతం కనిపిస్తుంది. అబ్రహాముకి ఒకవేళ దేవుని యొక్క వాగ్దానం మీద అనుమానం ఉన్నట్లయితే అబ్రహాం ఏం చేయాలి? పెద్దవాడు కనుక తన ముందు నిర్ణయించుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఆ ప్రాంతం బాగుంది, అక్కడికి వెళ్తే నాకు బాగుంటుంది అని అబ్రహాం అనుకోవాలి. కానీ అబ్రహాము కంప్లీట్గా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నాడు. తన్ని ఎవరైతే పిలిచారో ఆ దేవుడు తనను ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాడు, తప్పకుండా తను చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడన్న నమ్మకాన్ని ప్రతి స్టెప్లో కూడా అబ్రహాం చూపించడాన్ని మనం చూస్తాం. చూడండి, ఆ పచ్చని మైదానం వైపు చూసి లోతట ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు అబ్రహాం చెప్తాడు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలు నేను ఎడమ తట్టుకు వెళ్ళదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణమును నాశనము చేయక మునుపు సొదొమకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అది అబ్రహాముకు కూడా కనబడుతుంది. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వారిద్దరు చూస్తున్నారు, అబ్రహాముకు కూడా ఈ విషయం తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుడు తనతో మాట్లాడలేదు, ఆ ప్రదేశాన్ని చూపించలేదు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పలేదు. కాబట్టి అబ్రహాము ఆ ప్రదేశం నాకు పోలేదు. లోతుకే ఆ యొక్క డెసిషన్ ఇచ్చాడు, నువ్వు ఎటు వెళ్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నేను వెళ్తాను అని లోతుతో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఎంతో వింతైన ప్రయాణం అండి అబ్రహాంది. నువ్వు నేను అయితే బహుశా ఆ ప్రయాణం కొనసాగించలేకపోదుమేమో. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం ప్రయాణం ఎలా ఉంటుందంటే, తన యొక్క భార్యని, బిడ్డల్ని, తన సంపదని, లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఎక్కాడు, ఒక కార్ ఎక్కాడు. డ్రైవర్తో అన్నాడు, నువ్వు బయలుదేరు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని డ్రైవర్ అడిగితే, నువ్వు ముందు బయలుదేరు, తర్వాత చూద్దాం అన్నాడు. వెనక్కి తిరిగి ఎవరినైనా అడగడానికి ఉందా? అయినప్పటికీ అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి, దేవుని యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ ట్రక్ ఆగినప్పుడు దేవుడు మళ్ళీ తనకు కనిపించి, ఇదిగో పలానా ప్రదేశానికి వెళ్ళు అని చెప్పినట్లుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అబ్రహాము చాలా గొప్ప విశ్వాసాన్ని లేక దేవుని వాగ్దానం మీద నమ్మకాన్ని చూపించడాన్ని మనం చూస్తాం. అట్టి నమ్మకము మనకు కూడా ఉండాలండి. కేవలం అబ్రహాముకే దేవుడు వాగ్దానం చేశాడా, లేక నీకు నాకు కూడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడా? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలను కూడా మనం చూద్దాం. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టు ఆయన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ వచనంలో మనకి భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకి దయచేస్తూ ఉందంట. అంటే దేవుని యొక్క శక్తి ఈ భక్తి మార్గంలో, ఈ విశ్వాస మార్గంలో నడవడానికి మనకు కావలసిన శక్తిని అంతటినీ కూడా అనుగ్రహిస్తుంది. ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. 4వ వచనం చూస్తే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములు అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు.
దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువరగినట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడు మనందరికీ కూడా ఎన్నో వాగ్దానాలని అనుగ్రహించాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కేవలం అబ్రహాంకే కాదండి, మనకి కూడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచి చూసినప్పుడు భయపడకుము అనే వాగ్దానాన్ని 365 రోజులు మనకి సరిపోయేలాగా దేవుడు అనుగ్రహించాడు అని మనందరం విన్నాం, మనకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు అని వాగ్దానం దేవుడు అనుగ్రహించాడు. తన యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును అనే వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇలా ఎన్ని వాగ్దానాలు, బైబిల్ గ్రంథం అంతా కూడా నీకు నాకు ఎన్నో వాగ్దానాలు దేవుడు అనుగ్రహించాడు. మన భక్తి జీవితంలో లేక మన విశ్వాస మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు దేని మీద ఆధారపడి ఆ ప్రయాణాన్ని మనం కూడా కొనసాగించగలము అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, లేక దేవుని వాగ్దానం మీద మన నమ్మకాన్ని చూపించగలిగితే మన ప్రయాణము సుఖవంతం అవుతుంది. మనం ఈజీగా ఈ యొక్క భక్తి మార్గంలో, మన యొక్క విశ్వాస మార్గంలో నడవగలుగుతాం. దేన్ని చూసి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు అని చాలామంది నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక్క సమాధానం నువ్వు చెప్పు. దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలను అనుగ్రహించాడు. తన యందు భయభక్తులు కలవారికి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలని నీవే, ఆ వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకోవాలి. ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకంలో రాస్తూ చెప్తాడు, దేవుని వాగ్దానాలను కానీ ప్రవచనాలు కానీ నెరవేరాలి అంటే నీ ప్రార్థన దానికి ఎంతో అవసరము. దేవుడిచ్చిన వాగ్దానం గురించి నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఇదిగో పలానా వాగ్దానం నా జీవితంలో నువ్వు ఇచ్చావు, దాన్ని నువ్వు నెరవేర్చు అని వాగ్దానం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని చదవాలి, ఆ వాగ్దానాన్ని నమ్మాలి. నీకు భయం కలిగినప్పుడు, లేక నీకు ఆందోళన కలిగినప్పుడు, నీ జీవితంలో ఇంక నేను ఈ దేవుని మార్గంలో నడవలేను అనే పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి బైబిల్ గ్రంథం తీసి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో విను. ఒకసారి జ్ఞాపకం చేసుకో. మునుపటి రోజుల్లో దేవుడు నీకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ వాగ్దానాన్ని మనము చూసినప్పుడు తిరిగి మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. అబ్రహాం జీవితంలో అదే జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ఐగుప్తులో ఎంతో కరువు వచ్చిందని అబ్రహాం వెళ్ళిపోయినప్పుడు కాస్త బాధపడ్డాడు. తన భార్య విషయంలో ఇవన్నీ చూశాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్రహాము ఏ ప్రదేశం నుండి బయలుదేరారో ఆ ప్రదేశంలోకి రావడాన్ని మనం చూస్తాం. ఆ ప్రదేశంలో తిరిగి దేవుడు అతనితో మాట్లాడతాడు. నువ్వేం చేయాలి అనే విషయాన్ని దేవుడు అతనికి తెలియచేస్తాడు. అలా ప్రతి సందర్భంలో నువ్వు దేవుని మాటను పట్టుకుని అబ్రహాం తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నువ్వు కూడా అంతే. మనందరం కూడా డిసెంబర్ 31వ తారీఖున వాగ్దానాలు తీసుకుంటాం. ఏంటి ఆ వాగ్దానాలు? మనం ఎందుకు తీసుకుంటాము? బైబిల్ గ్రంథంలో పెట్టుకుని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వాగ్దానం గురించి కనీసం ప్రార్థన చేసుకోకుండా వాగ్దానాన్ని తీసుకునేవారు చాలామంది ఉంటారు. ఎందుకు ఇవ్వబడుతుందో కూడా తెలియకుండా తీసుకునేవారు చాలా ఎక్కువ మందే ఉంటారు. అయినప్పటికీ జ్ఞాపకం చేసుకో, ఆ వాగ్దానం నీకు చాలా ప్రశస్తమైంది. ఆ సంవత్సరం అంతట్లో దేవుడు నిన్ను నడిపించడానికి నీకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని ఒకసారి బైబిల్లో పెట్టేసి మూసి ఇంక మళ్ళీ తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత చూసుకోవడం కాదు. ఆ వాగ్దానం తీసి చూడు, దేవుడు ఏం చెప్పాడో విను, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఒక సంఘటన చెప్తాను. మా సంఘంలో ఒక బాబుకి ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వాడు కరెంట్ షాక్కి లోనయ్యి తన చేతిని కోల్పోయాడు. ఆ సందర్భంలో నేను ఆ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు తన తల్లితో అడిగాను, ఈ సంవత్సరం వాడికి ఏం వాగ్దానం వచ్చింది అని. అడిగినప్పుడు తన తల్లి కూడా ఆశ్చర్యపోయింది. ఆ వాగ్దానాన్ని తీసి చదివినప్పుడు మేమిద్దరం కూడా చాలా ఎక్కువ ఆశ్చర్యపోయాం. ఎందుకంటే దేవుడు అందులో ఏం రాశాడంటే, నా బాహువే, నా దక్షిణ హస్తమే ఆదుకుంటుంది నిన్ను, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను రక్షిస్తాను అన్న వాగ్దానం ఇర్మియా గ్రంథం నుండి దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. ఎందుకు ఆ వాగ్దానం వచ్చిందో మనకు తెలీదు. మనం అప్పుడు చదువుకుంటాం, బా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు అనుకుంటాం. మనం ఆ వాగ్దానాన్ని తీసి చదివినప్పుడు అసలు ఎందుకు ఆ వాగ్దానం వచ్చిందో మనకు తెలీదు. కానీ మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు మనం చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు ఎందుకు ఆ సంవత్సరం నీకు ఆ వాగ్దానం ఇచ్చాడు అనేది. ఆ బిడ్డ జీవితంలో అదే నిజమైంది. 11 kV వైర్ని ఆ అబ్బాయి పట్టుకున్నప్పుడు బ్రతకడం అసాధ్యమైన విషయం. అలాంటిది దేవుడు తన దక్షిణ హస్తంతో ఆ బిడ్డను ఆదుకుని ఆ బిడ్డను రక్షించాడు. ఆ వాగ్దానాన్ని చూసినప్పుడు తన తల్లి అనుకుంది, దేవుడికి ముందుగానే ఈ విషయం తెలుసు, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, మేము గ్రహించలేకపోయాము అని చెప్పింది. అదే విధంగా దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం ఇస్తాడు. అది ఎందుకు ఇచ్చాడో ఆ సందర్భంలో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ సంవత్సరం అంతట్లో జరగబోయేదాన్ని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ వాగ్దానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వాగ్దానాలని ఏమాత్రం పట్టించుకోకుండా ఉండద్దండి. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడతాడు. బైబిల్ తెరిచి చదివినప్పుడు నువ్వు అండర్లైన్ చేసుకుంటావు, మళ్ళీ దాన్ని మర్చిపోతావు.
కానీ దాని మీద చేయి పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా ప్రతి వాగ్దానాన్ని కూడా నిజం చేస్తాడు. అబ్రహాము ప్రయాణమైనప్పుడు ఇంత గొప్పవాడవుతాడని, ఇలాగ ఇంత పేరు సంపాదించుకుంటాడని, తనకు కుమారుడు పుడతాడని, దేవుడు నక్షత్రాలకు మించిన సంఖ్య గల బిడ్డలను దేవుడు అబ్రహాంకి ఇస్తాడని అబ్రహాం తెలీదు. అబ్రహాం ఆ విషయాన్ని విజువలైజ్ చేసుకోవడానికి అయ్యే పరిస్థితి కాదు. అయినా అబ్రహాము బయలుదేరాడు. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మంచిగా దైవజనుడు రాస్తాడు. ఒకసారి చూద్దాం. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. అబ్రహాము తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. అబ్రహాంకి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం జరగబోతుందో తెలియకుండానే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నీ జీవితంలో కూడా అంతే. ఈ రోజులో భక్తిని చూపించటము లేక దేవుని మీద నమ్మకం చూపించడం మనకి చాలా కష్టతరమైన విషయంగా మారిపోయింది. ఎందుకంటే హ్యూమన్ లాజిక్కి ఆత్మీయమైన విషయాలు అర్థం కావట్లేదు. ప్రపంచం చెప్పే విషయాలు, దేవుడు చెప్పే విషయాలు చూస్తే చాలా వేరుగా అనిపిస్తున్నాయి. ప్రజలకి మనం మూర్ఖులుగా అనిపిస్తూ ఉన్నాం. ఇతరులు మనల్ని చూసి వెర్రివారుగా ఎంచుతున్నారు. అయినా జ్ఞాపకం చేసుకో, నీ దేవుడు గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎందరికో దేవుడు తన వాగ్దానాలను చేశాడు, దేవుడు వాటిని నెరవేర్చాడు. పేతురు ఎంతో దుడుకుగా ఉండి ఎంతో త్వరగా మాట్లాడేసే స్వభావం కలిగిన పేతుర్ని యేసుప్రభు చెప్తారు, నువ్వు నాకు బండగా ఉంటావు, నీ మీద నా సంఘం కట్టబడుతుంది అని చెప్పినప్పుడు పేతురికి తెలియదు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా పేతురికి తెలియదు. ఆ వల్ల విడిచి యేసుప్రభుని అంగీకరించి వచ్చినప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని అతనికి తెలియదు. అయినప్పటికీ దేవుణ్ణి అతను నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. కాబట్టి అతని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దయచేసి జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, విశ్వాస మార్గంలో నడుస్తూ నీ కష్టాలను చూసి నువ్వు వేసారిపోయి ఇంకా ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవడము వృధా, దేవుణ్ణి నమ్ముకుంటే నాకేం దొరికింది అని విశ్వాస మార్గాన్ని విడిచిపెట్టాలని ఆలోచించద్దు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేయి, విసుగకుండా ప్రార్థన చేయి. దేవా నా జీవితంలో ఇది నెరవేర్చు అని దేవుని అడుగు. దేవుడు దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు నీ కొరకు. వ్యక్తిగతంగా మా కుటుంబంలో జరిగిన ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. నా తల్లి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఒక హైందవ కుటుంబంలో నుంచి ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అనే వాగ్దానాన్ని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. ఆ వాగ్దానం యొక్క అర్థం ఏంటో కూడా ఆవిడకి తెలియదు. దేవుడు ఆమెతో ఒకరోజు మాట్లాడి, నేనే నీకు నిజమైన దేవుడు అని చెప్పాడంట. నువ్వెవరు, నువ్వు విష్ణుమూర్తివా లేక నువ్వు వేరే దేవుడువా, ఇద్దా అని ఆమె అడిగింది. ఆమెకు తెలిసిన పద్ధతిలో ఆమె అడిగింది. అడిగితే ఆయన అన్నాడంట, కాదు నేను యేసుక్రీస్తుని అని ఆమెతో చెప్పారు. చెప్పినప్పుడు నువ్వు నిజమైన దేవుడువా, నువ్వు పరలోక రాజ్యాన్ని నాకు ఇస్తావా అని ఆమె అడిగినప్పుడు దేవుడు నేను తప్పక నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి ఆమెతో మాట్లాడారు. ఆ వాగ్దానాన్ని తీసుకొని నన్ను తలగా చేస్తానన్నాడు దేవుడు అన్న వాగ్దానాన్ని తీసుకొని ఆమె దేవుడిని నమ్మింది. తర్వాత తన కుటుంబం ఆమెను వెలివేసినా సరే ఆమె దేవుని విడిచిపెట్టలేదు. తన వివాహం అయిన తర్వాత ఒక క్రైస్తవుని వివాహం చేసుకుంది. కానీ ఆ క్రైస్తవుడు నాస్తికుడు అనే విషయం తర్వాత అర్థమైంది. అయినా ఆమె దేవుని పాదాలు విడిచిపెట్టలేదు. దేవుడితో గోజాడింది, ఇదిగో నువ్వు నాకు వాగ్దానం చేశావు, నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను వచ్చాను, నువ్వు భిక్షం ఎత్తుకుని తింటావా, నా తండ్రి నన్ను శపించి నన్ను ఇంట్లోంచి బయటికి పంపించాడు, దేవా నీవే నాకు శరణమని దేవుని వాగ్దానాలు పట్టుకుని ఆమె నిలబడింది. దేవుని మాటను నమ్మి ఆమె తన జీవితాన్ని కొనసాగించింది. ప్రార్థన చేస్తే 10 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు మారడము, ఆయన ఒక దైవజనుడిగా మార్పు చెంది ఒక సంఘానికి ఇప్పుడు కాపరిగా పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలా జరిగినాయి? ఆనాడు ఆమె ఆ అడుగు వేసినప్పుడు, దేవుని నమ్మినప్పుడు ఇలాన్నీ జరుగుతాయని ఆమెకు తెలియదు. అయినా దేవుడు చెప్పిన మాటను ఆమె నమ్మింది. అంతేకాదు ఈరోజు తన బిడ్డలిద్దరూ, తన యొక్క అల్లుడు, తన భర్త అందరం కూడా సేవా పరిచర్యలో దేవుని కొరకు వాడబడతా ఉన్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే ఆమె దేవుణ్ణి నమ్మింది, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మింది, దేవుడు చెప్పిన మాటను నమ్మింది, దాని కొరకు ప్రార్థన చేసుకుంది, దాన్ని సంపాదించుకుంది. నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలను ఇస్తాడు. నువ్వు ఆ వాగ్దానాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడు బైబిల్లో పెట్టి మూతేసి ఉంచేయద్దు. ఆ వాగ్దానం తీయి, ఆ వాగ్దానం చదువు. ఏంటి ఈ సంవత్సరానికి దేవుడు నీతో మాట్లాడన్న విషయం ఒకసారి గమనించు. మన ప్రార్థనలో మనం ఉండిపోయి, దేవా ఎందుకు ఇలా జరిగింది, ఏంటి ప్రభా నాకే ఇలా జరుగుతుందని దేవుని ప్రశ్నిస్తాం. కానీ ముందుగానే దేవుడిచ్చిన హెచ్చరికలు మనం చూసుకోం. దైవజనుడు మనతో సంఘంలో మాట్లాడుతున్నప్పుడు వాక్యాలను వింటాము, దేవుడు ఇలా చెప్తున్నాడమ్మా అన్నప్పుడు వింటాం. కానీ అది మన హృదయం లోపలికి తీసుకొని పోం. మనం అది అక్కడే విని అక్కడే వదిలిపెట్టే వారంగా ఉంటాం. అలా ఉన్నట్లయితే దేవుని వాక్యం వలన, దేవుని వాగ్దానాల వల్ల ఏమీ ఉపయోగం లేదు.
దేవుని వాగ్దానాన్ని నువ్వు రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. ఆ వాగ్దానాన్ని మనసులో ఉంచుకొని, ఆ వాగ్దానం వల్ల ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు బయలుదేరాలి. అదే మనము 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివాం. ఆశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని, ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్ను, వీటి నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే దేవుని యొక్క వాగ్దాన మూలంగానే మనం దాన్ని తప్పించుకోగలము. అప్పుడే మనం దేవుని స్వభావం కలవారమే. లేక ఈ దైవజనులందరూ ఎట్టి స్వభావం కలిగిన వారుగా ఉన్నారో, వాళ్ళు ఎలాగ దేవుని అనుసరించి విశ్వాస వీరులుగా నిలబడ్డారో ఆ విధంగా నువ్వు నేను కూడా నిలబడడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం గమనించినట్లయితే వివాహం చేసుకుంటారు. చాలాసార్లు తల్లిదండ్రులు ఒక వ్యక్తిని చూసి మనకి కంప్లీట్గా అతని గురించి తెలియకపోయినా సరే వాళ్ళ యొక్క ఎంతో గారాభంగా పెంచుకుని ఆడబిడ్డని తీసుకెళ్ళి అతని చేతిలో పెడతారు. దేన్ని చూసి వాళ్ళ చేతిలో పెడతారు? వాళ్ళని నమ్మి వారి చేతిలో పెడతా ఉంటారు. అయినప్పటికీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఆ నమ్మకం అంతా ఒమ్ముగానే మారిపోతుంది. చాలామంది కుటుంబాలు సరిగ్గా ఉండట్లేదు. చాలామంది భర్తలు తమ కూతుల్ని ఎంతో అలారముద్దుగా పెంచుకొని ఇచ్చిన తల్లిదండ్రులని కూడా వెలివేసి ఆ ఆడబిడ్డలను ఎంతో కష్టపెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భర్తనే నువ్వు నమ్ముతున్నావు. తాగి వచ్చి నిన్ను కొడుతున్న భర్తని కూడా నమ్మడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. అలాంటిది దేవుని నేను నమ్మలేకపోతున్నాం. దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాసింది, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఆయన ఏదైనా చెప్పాడంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఆయన మాట ఏ ప్రయోజనం లేకుండా బయటికి వెళ్ళి వెనక్కి తిరిగి రాదు. దాని పని చేసుకుని అది తిరిగి వస్తుంది అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచు. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ము. నీ యొక్క విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించు. మధ్యలో దాన్ని కష్టం చూసి లేక నష్టమును చూసి వేసారిపోయి ఆ ప్రయాణాన్ని నువ్వు ఆపేయద్దు. దేవునిలో నడువు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే చాలా వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎవరైతే దేవా ఇంక నేను నడవలేను, ఇంక నేను నమ్ముకున్నందుకు నా కుటుంబం నన్ను వెలివేసింది, నేను ఈ కష్టంలో నుంచి ఏ విధంగా బయటికి రాను అని ఎంతో కష్టపడి ఎంతో వేదన చెందుతా ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేయమని అడుగుతున్నాం. నాయన, వాటి మీద ఆధారపడి వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క విశ్వాస ప్రయాణాన్ని వారు కొనసాగించడానికి వారికి సహాయం చేయమని, నీ కృపను ఆ బిడ్డకి తోడుగా ఉంచమని, నడిపించమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కలిగిన దేవుడు యేసయ్యా, జీవమునిచ్చిన దేవుడు యేసయ్యా, జీవము కలిగిన దేవుడు యేసయ్యా, జీవమునిచ్చిన దేవుడు యేసయ్యా, సర్వము చేసిన నిర్మాణికుడు, సకల జగతికి జ్యోతిర్మయుడు, సర్వము చేసిన నిర్మాణికుడు, సకల జగతికి జ్యోతిర్మయుడు యేసయ్యా, 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 జీవము కలిగిన దేవుడు యేసయ్యా. రక్షించును నిన్ను ప్రభువు పాప ఊబి నుండి, తప్పించును నిన్ను ప్రభువు నరక బాధ నుండి,
రక్షించును నిన్ను ప్రభువు పాప ఊబి నుండి, తప్పించును నిన్ను ప్రభువు నరక బాధ నుండి. వినయము చూపవా, విధేయత చూపవా, యేసుని పిలువావా, రక్షణ పొందవా. వినయము చూపవా, విధేయత చూపవా, యేసుని పిలువావా, రక్షణ పొందవా. జీవము కలిగిన దేవుడు యేసయ్యా, జీవమునిచ్చిన దేవుడు యేసయ్యా, జీవము కలిగిన దేవుడు యేసయ్యా. జాలితో వెదకి చూపించును నీపై ప్రభు ప్రేమై భువిలో. కరుణించును నిన్ను ప్రభు జాలితో వెదకి చూపించును నీపై ప్రభు ప్రేమై భువిలో. హృదయము తెరువావా, పాపము వీడవా, యేసుని పిలువావా, రక్షణ పొందవా. హృదయము తెరువావా, పాపము వీడవా, యేసుని పిలువావా, రక్షణ పొందవా. జీవము కలిగిన దేవుడు యేసయ్యా, జీవమునిచ్చిన దేవుడు యేసయ్యా, జీవము కలిగిన దేవుడు యేసయ్యా, జీవమునిచ్చిన దేవుడు యేసయ్యా. సర్వము చేసిన నిర్మాణికుడు, సకల జగతికి జ్యోతిర్మయుడు. సర్వము చేసిన నిర్మాణికుడు, సకల జగతికి జ్యోతిర్మయుడు యేసయ్యా, 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 యేసయ్యా. జీవము కలిగిన దేవుడు